ఇక తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం, ఒకరు క్యాబినెట్కి, మరొకరు సహాయ. నేడు ప్రధానితో పాటు ప్రమాణ స్వీకారానికి ఛాన్స్. రేస్లో కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, ఈటెల, డీకే అరుణ, కొండ విశ్వేశ్వరరెడ్డి సైతం ఆరుగురిలో ఒకరికి స్టేట్ చీఫ్ బాధ్యతలు అన్నటువంటిది కూడా తెలుస్తోంది. ఇక నేడు ప్రధానితో పాటే ప్రమాణ స్వీకారానికి ఛాన్స్ అంట. ఒకరు క్యాబినెట్లోకి, ఒకరికి మా సాయం అంట. ఎక్కువ ఛాన్సెస్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది కిషన్ రెడ్డికి, డీకే అరుణకు ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నా. ఒకవేళ ఈ ముగ్గురికి ఇస్తే ముగ్గురికి కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ బండి సంజయ్కి లేదంటే బండి సంజయ్ను మళ్ళొక్కసారి తెలంగాణ స్టేట్ బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ అయితే చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే రాబోతున్నాయి లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉండబోతున్నాయి. ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఉంటాయి, తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయి. కాబట్టి బండి సంజయ్కి బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వచ్చు, లేదంటే ఈటెల రాజేందర్కి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని ఈరోజు మళ్ళీ గుంజేటువంటి అవకాశం ఆలోచన ఏమన్నా ఉంటే ఈటెల రాజేందర్కి సన్నిహిత సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఈటెల రాజేందర్కి కేంద్ర మంత్రి పదవి ఇస్తారా, లేదంటే ఈటెల రాజేందర్కి బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ ఇస్తారా అనేటువంటిది అయితే తెలుస్తుంది. మోస్ట్లీ బీజేపీ ఈటెల రాజేందర్కి కానీ బండి సంజయ్ కానీ రాష్ట్ర పదవి బాధ్యతలు ఇవ్వచ్చు. ఇక డీకే అరుణ లేడీ కోటాలో ఫిట్ అవుతుంది. ఇక సీనియర్ లీడర్ కూడా ఫిట్ అవుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈటెల రాజేందర్కి తర్వాత డీకే అరుణకి డిఫరెన్స్ ఏంటంటే డీకే అరుణ కొంచెం ముందల గత ఎలక్షన్స్ లోనే బీజేపీ పార్టీలో చేరినటువంటిది, అంటే ముందు జాయిన్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇక లేడీ కోటాల కూడా ఇక ఎలాగో కిషన్ రెడ్డి ఆల్రెడీ ఉన్నటువంటి చాలా సీనియర్, మోదీకి అత బీజేపీ పార్టీకి, ఆర్ఎస్ఎస్ కి అందరికీ కావాల్సినోడు అతి సన్నిహితుడు. కాబట్టి కిషన్ రెడ్డి సీట్ అయితే కన్ఫర్మ్. కిషన్ రెడ్డికి అయితే నేను అనుకుంటున్నా ఇండిపెండెంట్ మినిస్ట్రీ అయితే దక్కుతుంది అనుకుంటున్నా. ఈసారి మంచి పొజిషన్ దక్కవచ్చు. ఇక డీకే నాకు మరి సహాయం ఇస్తారా, బండిని కూడా మొత్తం 3 సీట్లు ఇస్తారా, 2 ఇస్తారా అనేటువంటిది కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక వీరితో పాటు కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా లూప్లో ఉన్నాడు, ధర్మపురి అరవింద్ కూడా లూప్లో ఉన్నారు అన్నటువంటి. బట్ వాళ్ళకైతే కొంచెం ఛాన్స్ తక్కువ ఉండేటువంటి అవకాశాలు ఉంటుంది. ఇంకా ప్రెసిడెంట్గా కూడా అరవింద్ సైడ్ అయితే చూడపోవచ్చు, ఎందుకంటే అందరినీ కలుపుకుపోయేటువంటి నేత సైడే చూసే అవకాశం ఉంటే బండి సంజయ్ ఆర్ ఈటెల రాజేందర్కి బీజేపీ తెలంగాణ పార్టీ ప్రెసిడెంట్ ఉండొచ్చు. ఒకవేళ బండి సెంట్రల్ మినిస్ట్రీకి పోతే ఈటెల రాజేందర్ స్కోప్ ఉంటుంది. వాళ్ళ ఈటెల సెంట్రల్ మినిస్టర్ పోతే బండి సంజయ్కి స్కోప్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వచ్చేటివి లోకల్ బాడీ ఎలక్షన్స్, బీజేపీ అయితే కంపల్సరీ గట్టిగా కొట్టాలనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. ఇక ఏపీ నుంచి కేంద్ర మంత్రులు 5 అన్నటువంటి మాట వినిపిస్తోంది. రామ్మోహన్కు పౌర విమాన శాఖ అన్నటువంటిది తెలుస్తోంది. వేమిరెడ్డి పెమ్మసానికి సహాయ మంత్రి, బీజేపీ నుంచి పురంధేశ్వరి, జనసేన నుంచి బాలశౌరికి కూడా ఇస్తారంటారు. గతంలో మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరికి పౌర విమాన శాఖ చేసిండే అశోక్ గజపతి రాజు. సో మరి అదే మళ్ళీ రామ్మోహన్ ఇస్తారా? అయితే కీలకమైనటువంటి పదవులన్నీ కూడా అది హోంశాఖ అయినా సరే, ఫైనాన్స్ అయినా సరే, రైల్వేస్ అయినా సరే, రక్షణ శాఖ కూడా బీజేపీ పెట్టుకుంటుంది అన్నటువంటిది అయితే సుస్పష్టం. ముఖ్యమైన పదవులన్నీ కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. భద్రత సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా బీజేపీ పెట్టుకుంటుంది అన్నట్టు అయితే వినిపిస్తోంది. ఇక రామ్మోహన్కి అయితే లక్కీ ఛాన్స్ అని చెప్పాలి. సెంట్రల్ మినిస్టర్ ఆ ఏజ్ లో సెంట్రల్ మినిస్టర్ అంటే మంచిదే. ఇక ఆయన గెలవడం. బట్ వేమిరెడ్డి పెమ్మసానికి కూడా సహాయ మంత్రులు వచ్చేటట్టు బీజేపీ నుంచి పురంధేశ్వరి, ఆమె కూడా లక్కీ అని చెప్పుకోవాలి. ఇక జనసేన నుంచి బాలశౌరికి ఇస్తారంట.